అలాగే గత ప్రభుత్వంలో అలవాటైపోయి కొంతమంది ప్రత్యేకించి కొంతమంది అధికారులకి పనిచేయడం మానేశారు, నిర్లక్ష్యంగా ఉండటం ఉన్నారు. అధికారికి పార్టీ పట్ల ఏ పార్టీ అయినా సరే, జనసేన కాదు, తెలుగుదేశం కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, గతంలో ఉన్న పార్టీ కూడా కాదు. యువర్ లాయల్టీ ఈజ్ ఫర్ ద పీపుల్. మీరు రాజ్యాంగానికే మీరు కట్టుబడి ఉండండి. మేము ప్రత్యేకించి ఫేవర్స్ ఏమి అడగం. నేను ప్రతిసారి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ నేను ఒకటే చెప్పాను, మీరు నాకు ప్రత్యేకించి ఏం చేయకండి అన్న. కనీసం మీరు మాకు చేయాల్సింది న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పాను. మా వాళ్ళు శిక్షిస్తే, తప్పు చేస్తే మాకు కూడా బాధ్యత ఏర్పడని చెప్పాను. ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పాను, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించమని. అలాంటిది మీరు మా వాళ్ళు రక్షించమని నేను అడగట్ల, కానీ రాజ్యాంగం ఇచ్చిన విధుల్ని సంపూర్ణంగా పరిరక్షించమని నేను మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను. అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురంకి సంబంధించి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను, ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను, మనకున్న 26 జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను. నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను, గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చాను ఇక్కడికి. సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలని అనుకున్నాను. అంటే నేను ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా, లేదంటే భయంతో ఉండే, ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా, ఇట్లా అన్ని ఆలోచిస్తాను. ఒకటే అనిపించింది, ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళి అనిపించింది. అందుకని నేను నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లు వేసుకొని ఉంటానని చెప్పాను. ఇప్పుడే ఇందాక చెప్తున్నా పేషి అందరికీ, నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి, మన 53, 54 గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి. అందుకని నాకు అదే కావాలి, మన ఇద్దరు కూడా. రోగి అదే కోరుకున్నాడు, వైద్యుడు అదే ఇచ్చాడండి. అలా మీకు అదే కావాలి, నాకు అదే కావాలి. మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకొద్దాం. మనసు పెడితే ఏముండదు. మీరు ఇంత బలంగా నిలబడ్డారు. సో ఏంటి ఎత్తుకుతున్నారంటే ఫోన్లో, అలా కాదు. నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, అది చదువుదామని పెడతాను. అది అంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని బయట మాట్లాడుకున్నాయంటే, కొన్ని లోపల మాట్లాడుకునే ఉంటాయి. కొన్ని ఇంటి సమస్య ఇంట్లో ఇళ్లలోనే మాట్లాడుకుందాం. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. సహా చెప్తా, ఇంకా చాలా లిస్ట్ ఉంది, చదవనే. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది. అవునమ్మా? అలాగే తుని నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రోళ్ళకి గంజాయి సప్లయర్స్గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి. అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి 10-25 రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు. అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టారని ఉంది నా దృష్టికి.
అలాగే ఈ నెల 2వ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులో 500 లాక్కుని వెళ్ళిపోయారు. పిఠాపురం పట్టణంలో ఉన్న RRBHR ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవ్టీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు 3 నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు ఉంచితే అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు. ఈ కాలేజ్ దగ్గరే కాదు, పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఈవ్టీజింగ్ పెరిగింది. రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా, లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టండి దీని మీద. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా అక్కడున్న DSP గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే, బాధ్యత అప్పచెప్పిన SP గారు ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా, మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ SP గారిని కానీ, నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే, నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్ని మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమ న్యాయం చేయమని అంటే, అది జరగకపోతే మటుకు మళ్ళీ నా లాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడ దాకా తీసుకెళ్ళద్దు. ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబుల్లే. నాకు 10 మంది తెలియదు. ఈ వేదిక పైన ఉన్న పెద్ద అధికారులు, IASలు అంటే నాకు భయం వేస్తుంది. నాకు పెద్దది, ఇంకా నేను చిన్న ఉద్యోగ కొడుకుని కదా. మా నాన్న ఏం చెప్పాడు, చిన్నప్పుడు వచ్చారు, దొరగారు వచ్చారు, ఇంట్లోంచి భోజనం పంపించాలని చెప్పాడు. మాకు ఐజీలు అంటే దొరగారు మా ఇళ్లలో. ఈ రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా, కేంద్ర స్థాయిలో నాకు పరిచయాలున్నా, నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్లే. నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు. కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది. ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను. అందుకని ఈ బాధ్యతని అందరూ చేయాలి. ఎందుకంటే నేను ఈవ్టీజింగ్